దీంతో కూడా పొడి చేస్తారా? ఇది చాలా తొందరగా ఫాస్ట్గా తయారైపోతుంది. ఇది వచ్చేసి చిగురు పొడి. ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా ఇలా చిగురు తీసుకోవాలి. సో నేనైతే ఇలా చిగురు తీసుకున్నాను. చిగురు పొడి మొత్తం తీసుకోవాలి కొద్దిగా. తర్వాత ఇలా ఆకులు కాడలు ఉంటాయి. సో చుట్టూ పుల్లలు కూడా ఉంటాయి. వాటన్నిటిని రిమూవ్ చేయాలి. కొద్దిగా ఇందులోకి శనగ బ్యాళ్ళు. సో కొద్దిగా చాలు, ఎక్కువదు. ఆనియన్స్ని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కాకుండా కొద్దిగా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా శనగ బ్యాళ్ళలో కొద్దిగా వాటర్ వేసి ఒక 2-3 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా చిగురులో మొత్తం పుల్లలన్నీ వేరుకోవాలి. సో పుల్లలు ఉంటే చండాలంగా ఉంటుంది. సో పుల్లలు మొత్తాన్ని రిమూవ్ చేశాను. సో ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చిగురుని ఒక్కసారి ఇలా నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకుంటున్నాను నేను. తర్వాత ఈ చిగురుని కడిగిన చిగురులో కొద్దిగా మిక్సీ జార్లో వేసి కొద్దిగా సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి ఇలా కొద్దిగా మెత్తగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకున్నాను చూడండి ఇలా. సో మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసి లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నానబెట్టిన శనగబ్యాలు ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా హీట్ చేయాలి. శనగబ్యాలు కొద్దిగా కలర్ వచ్చే వరకు బాగా దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ కాదు. సో కొద్దిగా, సో చూడండి కొద్దిగా వేగాలి. ఇంకా బాగా పచ్చి పచ్చిగానే ఉన్నాయి. కొద్దిగా వేగిన తర్వాత సో ఇలా కొద్దిగా బాగా ఎర్రగా రానివ్వాలి. తర్వాత ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే యాడ్ చేసి కొద్దిగా లైట్గా మగ్గనివ్వాలి. సో ఆనియన్స్ అనేది కొద్దిగా మెత్తపడాలి. సో కొద్దిగా టైం పడుతుంది ఆనియన్స్ మెత్తపడే వరకు. బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలానే పెడితే మాడిపోతుంది. సో అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆనియన్ కొద్దిగా మెత్తగా అయితే చాలు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే టేస్టీగా ఉండదు, తింటుంటే రుచిగా ఉండదు. సో ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. సో చూడండి ఇలా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత చివరిగా మనం దంచి పెట్టుకున్న చిగురుని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు లైట్గా చిన్నగా లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో తర్వాత ఇందులో కొద్దిగా సరిపడినంత కారం యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు అయితే యాడ్ చేయడం లేదు, ఇందాక చిగురులో యాడ్ చేస్తాం కదా. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కారం యాడ్ చేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో బాగా హీట్ చేయాలి. ఒకవేళ మన ఇంట్లో ఉంటే ఇందులో కొద్దిగా ధనియాల పౌడరు, గరం మసాలా, కొద్దిగా ఇందులోకి ఫ్లేవర్ కోసం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొద్దిగా లైట్గా. సో కొద్దిగా కారం తక్కువ అయింది. కొద్దిగా స్పైసీ కావాలంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా స్పైసీ కోసం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. సో లో ఫ్లేమ్లో లైట్గా మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, ఆకు అనేది రుచి రాదు. సో చూడండి ఇలా నేను చేసిన విధంగా బాగా మగ్గనివ్వాలి మెత్తగా. సో చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అంత నోరూరిపోతుంది. ఇది ఎక్కువగా చపాతీలోకి, రొట్టెలోకి అండ్ ఎక్కువగా అన్నంలోకి బాగా లైక్ చేస్తారు. ఎప్పుడు తినని వాళ్ళు కూడా అంత బాగా ఇష్టంగా తింటారు. చిగురు పొడి తయారైపోయింది.